జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయము సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి పుట్టి దాదాపు 141 సంవత్సరాలు అయింది. 140 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ పుట్టిన రోజు ఈరోజు బర్త్డే కాంగ్రెస్ పార్టీది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీది ఈరోజు బర్త్డే పుట్టినరోజు. ఆ రోజు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, అనేక మంది కాంగ్రెస్ అనేక మంది మహానుభావులు, మహానాయకులు మరి ఆ రోజు స్వాతంత్రం కంటే ముందు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పుట్టింది. అప్పుడు ఏ పార్టీ కూడా లేదు. పార్టీ అంటే ఇప్పుడున్న విమర్శిస్తున్న బీజేపీ అప్పుడు పుట్టలే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పుట్టిన సందర్భంలో ఇండిపెండెన్స్ స్వాతంత్రం కంటే ముందు కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత మహాత్మా గాంధీ నేతృత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు, మోతీలాల్ నెహ్రూ గారు, రాహుల్ గాంధీ కుటుంబం ఆనాటి నుంచి కూడా మరి దేశంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, డెమోక్రసీ ప్రజాస్వామ్య పద్ధతిలో జీవించాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పుట్టిన తర్వాత దేశానికి ఇండిపెండెన్స్ రావాలి, శాంతియుత మార్గంలో మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం మొత్తం కూడా ఆనాటి నుంచి దేశ ప్రజల మంచి పరిపాలన, మంచి పాలన, స్వతంత్రం రావాలి, స్వేచ్ఛగా జీవించాలి దేశ ప్రజలు అని ఆ రోజున మహాత్మా గాంధీ గారి బాటలో, శాంతియుత మార్గంలో, వారి నేతృత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఇంకా అనేక మంది పెద్దలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు మరి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడము, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, అంటే ఇండిపెండెన్స్ స్వతంత్రం రాకముందు 30 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ పుట్టింది. మన దేశానికి స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీ పుట్టింది. ఇండిపెండెన్స్ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రజల పాలన వచ్చింది దేశంలో. మరి ఆ రోజున ఆనాటికి ఈనాటికి తీసుకుంటే స్వాతంత్రం కంటే పుట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకి 141 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పుట్టిన రోజు అని ఒకసారి. అందుకే ఈ సందర్భంలో సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు నిర్మలతో పాటు బ్లాక్ ప్రెసిడెంట్, పార్టీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఈరోజు ఇంత స్వేచ్ఛగా, ఇంత ప్రశాంతంగా, హక్కుల ద్వారా ఎవరిది వారు స్వతంత్రంగా జీవిస్తున్నారంటే ఆ రోజు మహాత్మా గాంధీ గారు తీసుకొచ్చిన ఈ స్వాతంత్రము తర్వాత దేశ ప్రజలు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిని చేశారు, గాంధీ గారి యొక్క నేతృత్వంలో. దాని తర్వాత వారి క్యాబినెట్లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి క్యాబినెట్లో అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఒక రాజ్యాంగాన్ని నిర్మించడము, ఆ రాజ్యాంగం తర్వాత ఈ దేశంలో సమస్త కులాలు, సమస్త మతాలు అందరూ కూడా స్వేచ్ఛగా, హక్కులతో, స్వతంత్రంగా ఎవరిది వాళ్ళు జీవించే యొక్క మార్గాన్ని, రాజ్యాంగ చట్టాన్ని తీసుకొచ్చిన అంబేద్కర్ గారు. సరే, చాలామంది మహానుభావులు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజున.
జాతీయ కాంగ్రెసే, అంత కాంగ్రెసే. అసలు 100 ఏళ్ళ కిందట, 140 సంవత్సరాల కిందట, ఈరోజు భారతీయ జనతా పార్టీ బీజేపీ పుట్టి 40 ఏళ్ళే అయింది. 40 సంవత్సరాలు వాళ్ళ బర్త్డే, 40 ఇయర్సే. అంటే ఇంచుమించు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి వయసు రీత్యా, అంటే కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు అయితే బీజేపీ పుట్టి 40 సంవత్సరాలు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక మునిమనుమడు లాంటి పార్టీ ఇది. ఇది మునిమనుమడే అనుకోండి. ఇప్పుడు మునిమనుడు వచ్చి తాతకు ముత్తాతకు దగ్గులు నేర్పినట్టున్నది వచ్చి. విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు అమిత్ షా గారు, మోడీ గారు పార్లమెంట్లో. జవహర్లాల్ గారి గురించి మాట్లాడతారు. మహాత్మా గాంధీ యొక్క ఈ నోటు మీద, మనం పైసల నోటు మీద మహాత్మా గాంధీ ఫోటో లేకుండా కుట్రలు చేస్తారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేసారు అని అంటారు. అరే నువ్వు మొన్న నువ్వు పుట్టింది ఎన్ని మహాత్మా, ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు మీరు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? మీరు కాంగ్రెస్ పార్టీకి, మహాత్మా గాంధీకి, జవహర్లాల్ వీళ్ళందరికీ మన్మలు లాంటి వాళ్ళు. వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి మునిమన్మడు పాత్ర మీది, వీళ్ళకి మన్మలు పాత్ర మీద అంతా. విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో. మరి ఆనాటి ఈ స్వతంత్రంలోనే కదా ఆ రోజు ప్రధానమంత్రి హోదాలో జవహర్లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, అంబేద్కర్ రాజ్యాంగము, 74 ఆర్టికల్. ఈరోజు ప్రధానమంత్రిగా మోడీ గారు అయ్యారు అని అంటే దాని కారకులు ఆనాటి సవరణలే కదా. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా అంబేద్కర్ గారు తీసుకొచ్చిన సవరణలే కదా. ఇది విచిత్రమైన పార్లమెంట్లో మాట్లాడతారు. ఇది దేశ ప్రజలు గమనించాలి, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు గమనించాలి. చరిత్రను కాలరాసే కార్యక్రమంలోనే బీజేపీ కేంద్రంలో పనిచేస్తుంది. ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పడినట్టు లేదు. మహాత్మా గాంధీ చరిత్ర ఉండొద్దు, జవహర్లాల్ గారి చరిత్ర ఉండదు దేశంలో, ఇందిరాగాంధీ గారి చరిత్ర ఉండదు, రాజీవ్ గాంధీ గారి చరిత్ర ఉండదు, ప్రియాంక గాంధీ గారి కానీ, ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వము, రాహుల్ గాంధీ గారి ఒక చరిత్ర, కుటుంబం చరిత్ర ఈ దేశ రాజకీయాల్లో ఉండొద్దు అనే కుతంత్రాలు, పార్లమెంటు స్పీచ్లు ఈరోజు ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు మాట్లాడడం ఇది ఆశ్చర్యానికి గురి చేస్తుంది. దేశ ప్రజలు ఆలోచన చేయాలి ఇదంతా కూడా. స్వతంత్ర ఉద్యమంలో మీకు కంట్రిబ్యూషనే లేదు. మోడీ గారు, అమిత్ షా గారి కంట్రిబ్యూషన్ ఏంటి? స్వతంత్రం వచ్చిన తర్వాత బహుశా మోడీ గారు అందరం వచ్చినాక ముందు పుట్టినట్టు చిన్నగా ఉండే, ఐడియా లేదు మరి. ఏం రాజు ఎంత ఏజ్? సీన్లు ఉన్నాడు. మరి అమిత్ షా గారు పుట్టిరొచ్చా అప్పటికి? ఏం రాజు మరి వీళ్ళు ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు మోడీ గారి వయసు 5 సంవత్సరాలు, 5 సార్లు తేనా భయ్.